హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వారం బేబక్క ఎలిమినేట్ అవుతుంది అంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. మీ ఓటింగ్ పవర్ ఏంటో చూపించండి. ఇక వీడియోలోకి వెళ్తే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూస్తే బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా రావడం వెళ్ళడం అనేది తొలి వారంలోనే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ సీజన్లో సింగర్ కల్పన, మూడో సీజన్లో నటి హేమ, నాలుగో సీజన్ కరాటే కళ్యాణి, ఐదో సీజన్లో కార్తీక దీపం ఉమాదేవి వీళ్ళంతా తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన వాళ్ళు. అలాగే వంటగదిలో తొలి వారంలో గరిటె తిప్పిన వాళ్ళు. వీళ్లతో పాటు పూజామూర్తి, షకీలా కూడా కిచెన్ బాధ్యతల్ని తీసుకున్న వాళ్లే కాబట్టి 1-2 వారాల్లో ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మన బెజవాడ బేబక్క కూడా ఇదే సెంటిమెంట్తో రావడమే కిచెన్లోకి వెళ్ళింది కాబట్టి తొలి వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ బేబక్కే అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక హౌస్లో ఎంట్రీ బేబక్క వీడియో అయితే ఓరి దీని వేషాలో అనేట్టుగా ఉన్నాయి. ఈ డైలాగ్ మనం చెప్పింది కాదు, ఆమె వీడియోలో ఉన్నదే. అందరి కంటెస్టెంట్స్ ఎంట్రీ నార్మల్గానే జరిగిపోయింది, కానీ ఈమె ఎంట్రీ మాత్రం అమ్మ మెరుపుతీగా ఒకసారి వచ్చిపోమ్మా అన్నట్లుగా బేబక్క 3 సార్లు పిలిస్తే కానీ స్టేజ్ మీదకి రాలేదు. ఆమె స్పెషల్ వీడియో కూడా చాలా ఫన్నీగా సాగింది. ఇక ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్ళా, ఆ ఊహ ఎంత బాగుందో, అయిపోయింది అంటూ చాలా ఫన్నీగా చెప్పింది. ఓరి దీని వేషాలో అని ఆ వీడియోలో డైలాగ్ వేశారంటే ఆమె వేషాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పట్టుకోండి చూద్దాం టాస్క్లో కూడా బేబక్క ఓడిపోయింది. నాకు తెలిసి నామినేషన్స్లో బేబక్క ఉండొచ్చు. ఉంటే మాత్రం ఆడియన్స్ ఓట్ల దెబ్బకి బలి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రెండో టాస్క్ బ్రిక్స్ బ్రేకింగ్లో యష్మి గౌడ, నిఖిల్, నైనిక పోటీ పడగా ముకుంద అలియాస్ యష్మి గౌడ విన్నర్గా నిలిచిందట. అంటే మొత్తం 2 టాస్కుల్లో కలిపి 3 కంటెస్టెంట్లు విన్నర్గా నిలిచారు. కనుక గెలిచిన యష్మి గౌడ, నిఖిల్, నైనిక ముగ్గురిని హౌస్కి చీఫ్లుగా అపాయింట్ చేశాడట బిగ్ బాస్. నాకు తెలిసి వీళ్ళ ముగ్గురిలో ఒకరు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి.